నేను 3 నిమిషాల్లో టైం కేటాయించాను. ఈ 3 నిమిషాల్లో కూడా ఈ యొక్క పొల్యూట్ అయినటువంటి వాటర్ వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాను. అటువంటిది ఈ యొక్క నేషనల్ హైవే మీద వందల మంది రోజులు ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలని చెప్పి ప్రజానికానికి తెలియజేస్తున్నారు. ఏదైతే కలుషితమైనటువంటి నీరు ఉన్నాయో ఆ నీరు ఇగో చూడండి, ఈ యొక్క ఫ్యాక్టరీ నుంచి ఇక్కడి నుంచి పైపుల ద్వారా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ బ్లాక్ అవటం మూలంగా ఆ యొక్క వేస్ట్ వాటర్ మొత్తం అక్కడ స్టోర్ అయిపోయి గొర్రెలు కానీ గేదెలు కానీ అవి తాగి గతంలో చనిపోయినటువంటి విషయం జగ్గపేట నియోజకవర్గ ప్రజల మొత్తానికి తెలిసిన విషయమే. ఈ యొక్క 3 గ్రామాలు ఏదైతే షేర్ మహమ్మద్పేట కానీ అయితే తిరుమలగిరి కానీ తిరుకొండకాలం కానీ ఇది 31వ వార్డుగా జగ్గపేట కింద కేటాయించారు. ఈ యొక్క వాటర్ స్టోర్ అవడం వల్ల మీరు చూసే ఉంటారు ఇందాక అక్కడ అందులో ఉన్నటువంటి చెట్లు మొత్తం కూడా చనిపోయినాయి. ఆ వాటర్ స్టోర్ అయ్యి భూగర్భ జలాల కనీసం 3 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఇటువంటి ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటువంటి విషపూరితమైనటువంటి యొక్క నీళ్ళని రానియకుండా చూడాలని ప్రజాప్రతినిధులు కోవడం జరిగింది. మేము అధికారంలో వస్తే ఇటువంటి ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటువంటి యొక్క కలుషితమైన నీరు ఏదైతే ఉందో అది ప్రజలకే హానికరకుండా చర్యలు తీసుకుంటామని జేబీఎం పార్టీ తరఫున చూడండి, వాటర్ చూడండి ఎలా ఉందో. ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటువంటి యొక్క వేస్ట్ వాటర్ అక్కడ స్టోర్ అవ్వడం మూలంగా అక్కడ నుంచి ఇక్కడ దాకా షేర్వంపేటలో కనీసం కిలోమీటర్ దూరం ఉందండి. అక్కడ నుంచి భూగర్భ జలవనరుల ద్వారా అక్కడ పొల్యూట్ అయిన వాటర్ ఇక్కడ దాకా కూడా చూడండి. అక్కడ ఎక్కడైతే ఆటోనగర్లో ఉన్నటువంటి యొక్క ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యొక్క వేస్ట్ వాటర్ కలుషితమైనటువంటి నీళ్ళు అక్కడ స్టోర్ చేయడం మూలంగా అక్కడ నుంచి కిలోమీటర్ దూరం వరకు భూమి లోపల ఉన్నటువంటి యొక్క ఈ భూమి లోపల నుంచి ఇక్కడ దాకా కిలోమీటర్ దాకా వచ్చి ఆ వాటర్ కూడా ఒకసారి నన్ను కట్టి చెప్తా. ఆటోనగర్లో ఉన్నటువంటి యొక్క కెమికల్ ఫ్యాక్టరీ ద్వారా అక్కడ పొల్యూట్ అయినటువంటి యొక్క వాటర్ మొత్తం ఏదైతే ఉందో భూగర్భ జలవనరులు మొత్తం కూడా పొల్యూట్ అయినాయి. ఏదైతే అక్కడ పొల్యూట్ అయిన వాటర్ కూడా కిలోమీటర్ దూరంలో విస్తరించి కనీసం పశువులు కూడా తాగడానికి వీలు లేకుండా ఈ విధంగా మారినాయి. చూడండి ఎట్లా ఉన్నాయి. ఈ వాటర్ కూడా స్మెల్ కూడా వస్తున్నాయి. ఇవి తాగితే జంతువులు కాదు కదా మనుషులు అందరూ కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీల మీద ఇటువంటి కలుషితమైనటువంటి వాటర్ రానివ్వకుండా చూడండి ఎంత పని చేసిన వాటర్. స్వచ్ఛమైనటువంటి నీటికి రంగు రుచి వాసన ఉండవు. కానీ ఈ ఆటోనగర్లో ఉన్నటువంటి యొక్క వాటర్కి రంగు ఉంది, రుచి ఉంది, వాసన ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ కలుషితమైనటువంటి ఫ్యాక్టరీల ద్వారా భూగర్భ జల వనరులు మొత్తం కూడా పాడైపోయి కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క నీటి ద్వారా వచ్చినటువంటి భూమి లోపల పొల్యూట్ అయిపోయి వాటర్ మొత్తం కూడా పొల్యూట్ అయినాయి. కాబట్టి మా పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి కలుషితమైన నీరు ఎక్కడా కూడా లేకుండా వాటర్ పొల్యూట్ అవ్వకుండా తగిన నిర్ణయాలు తీసుకుంటామని. కెమికల్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటువంటి పైపుల ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క కలుషితమైన నీరు ఇక్కడ స్టోర్ అవ్వడం వల్ల చుట్టుపక్కల విద్యా సమస్యలు కూడా ఉన్నాయి. ఈ యొక్క స్టోర్ అయినటువంటి వాటర్ భూగర్భ జలాల ద్వారా కనీసం 3 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ వాటర్ తాగడం వల్ల పిల్లల్లో కూడా అనేక మార్పులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క జగ్గపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క మున్సిపల్ అధికారులు కానీ వాళ్ళు స్పందించి దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జేబీఎం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేను కోరడం జరుగుతుంది. జై భీమ్.